హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి నేను ప్లెయిన్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తూ మొత్తం బ్లౌజ్ స్టిచ్ చేసేసరికి మీకు టైలరింగ్ గురించి కొన్ని విషయాలు అయితే చెప్తానండి. మనము ఏంటంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకు అమౌంట్ ఎలా వస్తుంది, ఏంటి, ఎలా ఇస్తారు, కస్టమర్స్ దగ్గర నుంచి అసలు డబ్బులు రాకుండా ఇబ్బంది పెట్టే వాళ్ళ నుంచి ఎలా వసూలు చేసుకోవాలి, మనం కష్టపడిన తర్వాత డబ్బులు రాకపోతే ఎలా ఉంటుంది ఆ ఇబ్బంది అనేది అయితే నేను ఫేస్ చేసిన నాకున్న అనుభవంతో కొన్ని అయితే చెప్తున్నాను. చూడండి, ఇక్కడ ఏంటంటే మన దగ్గర ఒక కస్టమర్ వచ్చి స్టిచ్ చేయించుకుందనుకోండి, నచ్చితే మళ్ళీ వస్తుంది, మళ్ళీ మళ్ళీ వస్తారు. కానీ అమౌంట్ విషయంలో మాత్రం కొంతమంది భలే సతాయిస్తారండి. అంటే టైంకి ఇవ్వరనమాట. మనకు అస్సలు టైంకి ఇవ్వకుండా మనకు అవసరానికి రాకుండా ఉంటాయన్నమాట. కొన్నిసార్లు ఎప్పుడు చూసినా టైలర్స్ ఏంటో మరి ఎప్పుడు చూసినా కష్టపడుతూనే ఉంటారు. కానీ ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్నట్టుగా ఉంటుందన్నమాట. చూడ్డానికి అమ్మో రోజు బాగా స్టిచ్ చేస్తున్నారు, ఇంత స్టిచ్ చేస్తున్నారు, బాగా అమౌంట్ వస్తుంది అనుకుంటారు. వస్తుందండి, పర్వాలేదు. కానీ అందరు కరెక్ట్గా ఇస్తే మాత్రం మంచి పొజిషన్లో ఉండొచ్చు అనమాట. కానీ కొంతమంది ఇవ్వరండి అసలు. చాలా మొండిగా కుట్టించి మనం అర్జెంటుగా కావాలని కుట్టించుకొని తీసుకెళ్లకుండా ఉండే వాళ్ళు సగం మంది ఉంటే, కుట్టిన తర్వాత మొత్తం అమౌంట్ ఇవ్వకుండా సగం సగం ఇచ్చి సగం ఆపుతూ వచ్చేవాళ్ళు చాలామంది అనమాట. మనం ఏమనుకుంటాం, కుట్టే వాళ్ళమంటే మళ్ళీ వస్తారు కదా, ఇస్తారు కదా అనుకుంటూ మనం కూడా ఊరుకుంటామన్నమాట. కానీ ఇప్పుడిప్పుడే టైలరింగ్ షాప్ పెట్టేసి ఇప్పుడిప్పుడే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇప్పుడే స్టిచ్చింగ్ నేర్చుకొని బయట వాళ్ళ బట్టలు కుడుతున్న వాళ్ళైతే మాత్రం ఫస్ట్ అడ్వాన్స్ తీసుకోవడం అలవాటు చేయండి. కస్టమర్కి ఒక 4 బ్లౌజులు పట్టిస్తే 2 బ్లౌజులు అమౌంట్ ఇచ్చేయమని చెప్పండి. కనీసం లైనింగ్స్ ఫాల్స్వి అయినా తీసి పెట్టుకోండి. అలా తీసి పెట్టుకోవడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే నెక్స్ట్ టైం వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు కొంచెం తక్కువ అమౌంట్ ఉంటుంది, ఇచ్చేసి వెళ్తారనమాట, తీసుకెళ్తారు. మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఏమీ తీసుకోకుండా సరే మనకు ఒకేసారి వస్తాయిలే, కొన్ని కొన్ని తీసుకుంటే ఏమిటికి అవుతాయి ఇవి అని చెప్పేసి మనం ఆలోచిస్తామన్నమాట. ఆలోచించి ఏం చేస్తాము, ఒకేసారి తీసుకుందాంలే అని చెప్పేసి నాకు కుట్టిన తర్వాత ఇవ్వండి అని చెప్తాం కదా. తీరా ఒక కస్టమర్కి 10 బ్లౌజులు కుట్టామనుకోండి, 200 ఒక బ్లౌజ్ వేసుకున్న 2000 అవుతుంది. లైనింగ్స్ ఒక 50 రూపీస్ మీటర్ వేసుకున్నా కూడా మనమే తీసుకొచ్చేసింది అదొక 500, 2500 అవుతుంది. ఫాల్స్ అవన్నీ కలిపేసుకుంటే మనకు దగ్గర దగ్గర 3000 పైన అలా అవుతుంది ఒక బిల్ వచ్చేసి. వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు వచ్చే వాళ్ళు ఉంటే దాంట్లో 3000 4000 అలా అమౌంట్ అవుతాయి. 2000 ఇచ్చి 2000 ఆపుతారండి. మనం ఏం చేస్తాం, కష్టపడతాం. కానీ మనం కష్టపడినంత అమౌంట్ అప్పుడే ఇవ్వరనమాట. మనం మళ్ళీ అడగాలి, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ బ్లౌజులు తీసుకురావాలి, అప్పుడు ఇవ్వాలి. ఇలా మనం వదిలేస్తూ ఉండడం వల్ల, అంటే వదిలేం మనం అమౌంట్ కూడా, కాకపోతే సగం ఇచ్చినప్పుడు సైలెంట్గా తీసేసుకొని సగం మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తారులే అని ఊరుకోవడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే, నేను నా విషయంలో జరిగితే మీకు చెప్తున్నాను. రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ ఏంటంటే ఇంకా మళ్ళీ మధ్య మధ్యలో పంపిస్తూ ఉంటారు బ్లౌజులు. వాళ్ళు రాకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఎవరితో ఒకరితో అర్జెంట్ ఉండి కుట్టమని ఫోన్లో చెప్పేసి పంపిస్తూ ఉంటే మనం స్టిచ్ చేసి ఇస్తాము. పాత అమౌంటు అక్కడే ఉంటుంది, దానికి ఇది యాడ్ అవుతుంది మళ్ళీ కుట్టింది. ఇది మళ్ళీ ఎక్కువ అవుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు మనం చెప్పినప్పుడు వాళ్ళకి నమ్మకం కుదరదనమాట. ఏంటంటే మనం ఎక్కువ చెప్తున్నామనే ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. నేను ఇచ్చాను కదా, అప్పుడు ఇచ్చాను, ఇప్పుడు ఇచ్చానని చెప్తారు. కానీ వాళ్ళు ఇస్తారు, నోట్ చేసుకోరు. అంటే ఇంత ఇచ్చేది ఉంది, ఇంత ఇస్తున్నామని నోట్ చేసుకోరు. కానీ తీసుకున్న మనం, కుట్టిన మనం, కష్టపడ్డ మనం ఎలా ఉంటుందంటే, ఇంత కుట్టాం, ఇంత అమౌంట్ వచ్చింది, ఇంకింత రావాలని బుక్లో రాసి పెట్టుకుంటాం కదా. అది క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పినా కూడా లేదు ఒక 4 సార్లు పట్టించారనుకోండి, దాంట్లో సగం ఇచ్చిన అమౌంట్ ఏం చేస్తారంటే, మనం ఫస్ట్ టైం కుట్టించినవి సగం ఇస్తారు, నెక్స్ట్ టైం కుట్టించినవి మనం మళ్ళీ దాంట్లో యాడ్ చేస్తాము. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు అడుగుతాం చూడండి, ఇంత అమౌంట్ అయింది ఇవ్వండి అని. ఇంత ఎలా అయింది, ఆ మధ్యలో కుట్టించిన 2 బ్లౌజుల వరకు లెక్క అయిపోయిందని మాట్లాడతారనమాట. అంటే మొత్తం మీద వాళ్ళు ఎక్కువ ఇచ్చినట్టు, వాళ్ళు మననేదో ముంచాలని కాదు, లెక్క అనేది ఎక్కువైపోయేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ కుట్టించిన కాడికి మనం క్లియర్గా ఉంటే వాళ్ళు నెక్స్ట్ ఇచ్చిన బ్లౌజ్లకు కూడా క్లియర్ అయిపోయిందనే ధ్యాసలో ఉంటారనమాట. అంటే అలా ఉద్దేశంలో అలా ఉండిపోతారనమాట. కాబట్టి ఒక్కసారి 2 సార్లు అండి ఇలాంటి కస్టమర్స్తో, అంటే ఎక్కువగా బల్క్లో కుట్టించుకొని సగం ఇచ్చి మళ్ళీ బల్క్లో తీసుకొచ్చి ఆ సగంలో ఈ కొత్తవి యాడ్ అయిపోయి ఎక్కువయ్యే కస్టమర్స్ ఉంటే, మీరు మీ గురించి ఏమనుకున్నా పర్వాలేదు, మనం కష్టపడ్డ రూపాయి మనకు రావాలనుకుంటే మాత్రం
మీరు ఫస్ట్ పాతవి క్లియర్ చేయండి అని చెప్పండి. ఇప్పుడు పాత డబ్బులు సగం ఇచ్చేసి సగం పెట్టేసి కొత్త బ్లౌజులు తీసుకొచ్చినప్పుడు కుట్టక ముందే ఈ పాతవి క్లియర్ చేయండి, కొత్త లెక్క ఉంటే చూసుకుందామని చెప్పండి. ఎందుకంటే మీకు నమ్మకం ఉంటే అలా, లేదంటే మాత్రం మనం ఎంత బుక్ మెయింటైన్ చేసినా కొంతమంది కస్టమర్స్ అలా ఉంటారనమాట. నేను ఇచ్చేసాను, మీరు కొట్టేయలేదు, మీరు బుక్లో రాయలేదని వాదించే వాళ్ళు ఉంటారు. కాబట్టి కొన్నిసార్లు మనం మన జాగ్రత్తలో మనం ఉన్నా కూడా మనం కష్టపడ్డ డబ్బులు అనేది రాకుండా పోతాయి అన్నమాట. ఇలాంటి కస్టమర్స్ ఉంటారు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే కుట్టిస్తారు అర్జెంటుగా అని చెప్పేసి, మళ్ళీ రారు ఇంకా దానికోసం తీసుకెళ్ళరు. మన దగ్గర అక్కడ పెట్టి ఇక్కడ పెట్టేసి అది దుమ్ము పట్టిపోయి పడేయడానికి మనసొప్పక, వేరే వాళ్ళకి ఇవ్వడానికి మనసొప్పక దాన్ని మనం అమ్ముకోలేం. ఏంటి ఆ బ్లౌజ్ని కానీ ఆ శారీని కానీ అమ్మేస్తాము, అమ్మేయం. ఎందుకంటే మళ్ళీ వచ్చి అడుగుతారేమో, అప్పుడు ఏం చెప్పాలి. మనకు వచ్చే అమౌంట్ పక్కన పెడితే వాళ్ళని మనం పడేయకుండా అలాగే దాచిపెట్టించడంలోనే ఉంటుందన్నమాట మన మైండ్. ఇలాంటి కస్టమర్స్ ఉంటారనమాట. ఇంకొక రకం ఎలా అంటే కుట్టిస్తారు, డబ్బులు ఇస్తారు, ఒక బ్లౌజు 2 బ్లౌజులవి తక్కువ పెడతారు. ఇప్పుడు 1500 అయితే 1000 ఇస్తారు, 500 తక్కువ పెడతారు. సరే ఈ 500 ఈ 2 బ్లౌజులు ఉంచేసుకోండి, ఇవి ఆ అమౌంట్ ఇచ్చినాక ఇవ్వండి అని మనకు మంచిగా చెప్తారనమాట. అంటే మనమేమనుకుంటాం, సరే మనకు బ్లౌజులు ఇస్తున్నారు కదా, ఉన్నాయి కదా వాళ్ళవి, ఆ డబ్బులు ఇచ్చి ఇవి తీసుకెళ్తారు అనుకుంటాం. కానీ రారండి వాళ్ళు, మళ్ళీ రారు. 200 400కి ఇంకొక 100 వేస్తే నాకు ఇంకొక కొత్త చీర వస్తుందని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. డబ్బుల విషయంలో చాలా ఎంతకైనా సరే దిగజారి మాట్లాడే వాళ్ళు ఉంటారు, వదిలేయడానికి కూడా రెడీగా ఉంటారనమాట. నాకు ఇలాంటి వాళ్ళు చాలానే తగిలారు కాబట్టి చెప్తున్నాను. వాళ్ళ బట్టలైనా వదిలేసుకుంటారు కొన్నిసార్లు. అంటే ఇది మోడల్ పాతగా అయిపోయింది, ఇది మనం వేసుకోలేంలే, ఈమెకి ఇచ్చే డబ్బులతో ఇంకొక శారీ వస్తుందనే ఉద్దేశం అనమాట వాళ్ళకి. ఇలాంటి వాళ్ళు ఉంటారు. కానీ దీంట్లోనే మంచి కస్టమర్స్ కూడా ఉంటారనమాట. మనం నమ్మి లైనింగ్ ఫాల్ ఏది తెచ్చుకోకుండా ఓన్లీ శారీ తెచ్చేసి అక్కడ ఇచ్చేసి అమౌంట్ లాస్ట్లో ఎంత అయిందో చెప్తే ₹1 కూడా తగ్గివ్వకుండా ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా రకరకాల మనుషుల్ని ఈ ఫీల్డ్లో చూడొచ్చు అనమాట. ఇలా ఉంటుంది. కొంతమంది ఏంటంటే మనం పూర్తిగా స్టిచ్ చేసిన తర్వాత లాస్ట్లో అమౌంట్ తీసేస్తుంటారు. స్టార్టింగ్లో సరే సరే అంటారు మనం వేసినవన్నీ. ఇంకా పైన ఇప్పుడు 1300 ఉందనుకోండి, 1000 తీసుకోమంటారు, లేదంటే 100 తక్కువ చేయడం, ఇలా పైన కొంచెం కొంచెం అమౌంట్ అంతా తక్కువ చేసి ఇస్తుంటారనమాట. మనము ఏంటంటే కస్టమర్కి ఒక రేట్ చెప్పిన తర్వాత ఆ రేట్ కరెక్ట్గా ఇవ్వరు. ఈ పైపింగ్ వేసిన బ్లౌజు 220 రూపీస్ చెప్పామనుకోండి, 250 అలా చెప్పామనుకోండి, సరే అంటారు. లాస్ట్కి వస్తే ఆ పైన 50 రూపీస్ ఇవ్వరండి. మనకు కనుక నిజంగా చెప్తున్నాను టైలర్స్కి, మనం చెప్పిన అమౌంట్ వాళ్ళు కరెక్ట్గా ఇచ్చి తీసుకెళ్తే మాత్రం మనం ఎక్కడో ఉంటాం. ఇది నా ఫీలింగ్. కానీ ఇవ్వరండి. స్టార్టింగ్లో ఓకే చెప్తారు, చివరికి వచ్చేసరికి ఎంతో కొంత బార్గెన్ పెట్టేసుకొని తక్కువ చేయడం, మళ్ళీ వస్తానని చెప్పడము, లైనింగ్ డబ్బులు ఇవ్వకపోవడము. కొంతమంది అయితే లైనింగ్స్ ఇవ్వకుండానే ఇచ్చినామని చెప్పేసి అబద్ధాలు ఆడే వాళ్ళు కూడా ఉంటారనమాట. ఎంత మనం బుక్ మెయింటైన్ చేసినా, ప్రతిదీ క్లియర్గా రాసుకున్నా, మనం బోల్తా కొట్టించడానికి చాలా జనాలే ఉంటారు. కాబట్టి ఈ ఫీల్డ్లో స్ట్రెస్ ఉంటుంది, అలాగే టెన్షన్ ఉంటుంది. దాంతోపాటు మన జ్ఞాపక శక్తి కూడా ఎక్కువగా ఉండాలన్నమాట. లేదంటే మాత్రం అసలు ఏమి ఇవ్వకుండా కూడా ఇచ్చేసామనే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మనం కొంచెం దీంట్లో మనం కష్టపడ్డ రూపాయి మనకు రావాలంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, కస్టమర్ బట్టలు ఇవ్వగానే ఏ డేట్కి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంత అమౌంట్ ఇచ్చారనేది ఒక బుక్లో సపరేట్గా రాస్తున్నాను అనమాట. మనం కొన్నిసార్లు బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటాం కదా, ఆ బాడీ మెజర్మెంట్స్ తీసుకున్న బుక్లో ఇలా అమౌంట్ ఇచ్చింది మాత్రం నేను రానండి, సపరేట్ ఒక బుక్ పెట్టేస్తాను. బుక్ పెట్టేసుకొని వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళు ఎన్ని బట్టలు ఇచ్చారు, మనకి ఎంత అమౌంట్ ఇది రావాలి, ఎంత అడ్వాన్స్ పే చేశారనేది క్లియర్గా రాసి, వాళ్ళు ఉండగానే ఇప్పుడు మళ్ళీ మనకు సగం ఇచ్చి సగం ఇవ్వకుండా వెళ్ళి మళ్ళీ సగం ఇచ్చినప్పుడు వాళ్ళు ఉండగానే ఆ బుక్ తెరిచేసి వాళ్ళు ఇచ్చినవి తీసేసి మనకేమైనా వచ్చేది ఉంటే మళ్ళీ వాళ్ళ ముందే రాసి పెట్టడం, ఇలా చేస్తాను. కొన్నిసార్లు ఏమవుతుందంటే, మీరు ఇచ్చారు కదా నేను కొట్టేస్తానులే, నేను రాస్తానులే, మీరు వెళ్ళండి అన్న తర్వాత కూడా మనం కొట్టేసి వాళ్ళు ఇచ్చింది తీసేసి మళ్ళీ ఫ్రెష్గా రాసి పెట్టినా కూడా వాళ్ళకి నమ్మకం కుదరట్లేదనమాట. నేను ఇచ్చేళ్ళాను, మీరు రానట్టున్నారు చూసుకోండి అని మన దగ్గరే. ఇంకా మనమేమనుకుంటాం, ఎప్పుడో వచ్చే కస్టమరు ఇలా ఇంకా పోనీలే ఏముంది
అని వదిలేస్తూ ఉంటాం కదా, చాలా డబ్బులైతే అలా వేస్ట్ అయిపోతున్నాయండి. స్టిచ్చింగ్ ఏమో చేస్తున్నాము, కానీ టైంకి రాక చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కూడా నేర్చుకొని స్టార్ట్ చేస్తున్నారు బయట వాళ్ళకి కుట్టేమంటే మాత్రం నేను చెప్పేది ఏంటంటే అడ్వాన్స్ డబ్బులు తీసుకోవడం, బుక్లో రాయడం, వాళ్ళ ముందే రాయడము, వాళ్ళ మధ్యలో ఏమైనా ఇచ్చినా కూడా వాళ్ళని నించోబెట్టి అక్కడ డేట్తో సహా వేసి రాసేయండి. కొంచెం గట్టిగా మాట్లాడడానికి ఉంటుందన్నమాట. ఇలాంటి కస్టమర్స్ చాలానే ఉంటారు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇంకా ఇప్పుడైతే బ్లౌజ్లోకి వచ్చేసి పైపింగ్ కానీ డోరీస్ కానీ పెట్టినప్పుడు కొన్ని ఏరియాలలో కొంతమంది టైలర్స్ అయితే ఎక్కువగా తీసుకుంటారనమాట, 50 రూపీస్ అలా. నేనైతే చెప్తానండి ఖచ్చితంగా ఇంత అవుతుంది అని, కానీ నా అదేంటో మరి నన్ను చూస్తే వాళ్ళకి ఎలా కనిపిస్తుందో ఏంటో నాకు తెలియదు, కానీ చివరికి వచ్చేసరికి మామూలు బ్లౌజ్కి ఇచ్చినంతనే లెక్కలో వేసేస్తారనమాట. నేను గట్టిగా చెప్పలేకపోతున్నాను ఈ విషయంలో, కానీ చెప్పాల్సిందే. ఎందుకంటే మనం కూడా దేనికోసం కష్టపడతాం? ఊరికే టైలరింగ్ అంటే ఈజీగా వచ్చేస్తుంది, ఏదో వ్యూస్ కోసం అని చెప్పేసి 10 నిమిషాల్లో నేర్చేసుకోవచ్చు, 5 నిమిషాల్లో నేర్చేసుకోవచ్చు, ఒక్కసారి చూస్తే నేర్చేసుకోవచ్చు అని టైటిల్స్ పెడుతూ ఉంటాం కదా అందరం. కానీ అది ఎంతవరకు నిజం అనేది ప్రతి టైలర్కి తెలిసి, ఎంత కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చామనేది కూడా తెలుసుకోవాలి. మనకు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, సీజన్ టైంలో నిద్ర సరిగ్గా ఉండదు, తిండి సరిగ్గా ఉండదు, టెన్షన్తో కూడుకున్న పని అనమాట. కాబట్టి ఎవరైనా టైలర్సే కాకుండా కుట్టించుకునే వాళ్ళ వీడియో చూస్తే మాత్రం ఒక టైలర్కి మాత్రం డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే ఇవ్వండి, వాళ్ళకు ప్రతిదీ అవసరం ఉంటుంది కాబట్టి ఈ వర్క్ ఎంచుకుంటారు. ఈ వర్కులో కొంతమంది ఎక్కువ రోజులు నెగ్గలేరనమాట, కొంత కుట్టేసి మానేస్తారు. ఎందుకంటే ఇలా సరిగ్గా డబ్బులు ఇవ్వకపోవడం, మనం ఎంత కష్టపడి కుట్టించిన ఏదో ఒక వంక పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకెందుకులే ఇంకేదైనా పని చూసుకుందాం, ఇది మనకు సెట్ అవ్వదు అని నేర్చుకొని పక్కన పడేసే వాళ్ళు చాలామంది ఉంటారు. దీంట్లోనే నెగ్గుకుంటూ దీన్నే ఆధారంగా పెట్టేసుకొని ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. కానీ ఈ ఫీల్డ్ అనేది ఒక రకంగా మంచి ఉంది, ఒక రకంగా చెడు ఉంది. అంటే కష్టపడితే కరెక్ట్గా అమౌంట్ ఇస్తే మనకు మంచే జరుగుతుంది, కానీ అమౌంట్ ఇవ్వకుండా సతాయిస్తూ ఉంటే మాత్రం ఎప్పుడు చూసినా కష్టం ఉంటుంది, కానీ అమౌంట్ రావు, అలా ఉంటుందన్నమాట. అదే బొటెక్స్లో అనుకోండి, వాళ్ళు చెప్పినంత సైలెంట్గా పెట్టేసి వస్తారు. ఏమనంటే బొటెక్లో నీట్గా కుట్టిస్తారు, బొటెక్లో స్టిచ్చింగ్ వేరేగా ఉంటుంది, బొటెక్ స్టైల్లో బొటెక్లో ఇంకేమైనా ఒక్క సీజర్ కాకుండా 2 సీజర్లు పెట్టి కట్ చేస్తారా, ఒక్క సీజరే పెట్టి కట్ చేస్తారు. మెజర్మెంట్స్ తీసుకోవడంలో మాస్టర్ కటింగ్ ఉంటుంది, అంటే ఫార్ములాస్తో కట్ చేసి కుడతారు. కానీ ఫార్ములాస్తో కట్ చేసి కుడితే అందరికీ సెట్ అవ్వదండి, కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ అవ్వదు. కాబట్టి మేము అలాంటి టైలర్స్ ఏంటంటే ఏ బొటెక్లో నేర్చుకోకపోయినా ఇలా షాపులు రన్ చేస్తూ, ఇలా కొంతమందికి ఎక్కువ డబ్బులు పెట్టుకోలేని వాళ్ళకి మంచి బ్లౌజులు కుట్టిస్తూ ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి దీంట్లో నెగ్గుకుంటూ వస్తున్నామంటే బొటెక్కి మేమేం తీసుకోలేదన్నమాట. కాకపోతే బొటెక్లో ఏంటంటే అన్నీ అక్కడే దొరుకుతాయి, లైనింగ్స్ కానీ, ఫాల్స్ కానీ, మగ్గం వర్క్ కానీ, ప్రతిదీ దానికి కావాల్సిన ప్రతి ఐటెం దొరుకుతుంది. కాబట్టి బొటెక్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు జనాలు. కానీ అక్కడికి వెళ్తే ఒక బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే మామూలు బ్లౌజ్కే 500, 600 ఛార్జ్ చేస్తారు. అదే మాకు ఇవ్వమనండి, ఇస్తారా ఎవరైనా టైలర్కి? ఇవ్వరు. ఎందుకంటే టైలర్ అంటే ఒక చిన్న చూపు అనమాట. అదే బొటెక్లో అంటే ఏదో ఇంకేదో ఎక్స్ట్రా వేసి కుట్టినట్టుగా ఇచ్చేసి వస్తాను. అక్కడ ఏదైనా లూజ్ టైట్లు అయితే కూడా మళ్ళీ తీసుకెళ్ళరండి. ఎక్కడైనా లూజ్ అయింది ఏదైనా కొంచెం మళ్ళీ విప్పి సెట్ చేయాలంటే మాత్రం దానికి బ్లౌజ్ తీసుకున్న దాంట్లో సగం తీసుకుంటారనమాట. అలాంటి వాళ్ళకి సైలెంట్గా ఇస్తారు. మా దగ్గరకు వచ్చేసరికి పైనవి కట్ చేయడాలు, లైనింగ్ పైసలు కట్ చేయడాలు, ఫాల్ పైసలు కట్ చేయడాలు ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఇన్ని ఇబ్బందులు పడుతూ ఈ ఫీల్డ్లో ఉండాలంటే మాత్రం చాలా కష్టమే అనమాట. ఈ ఫీల్డ్లో నెగ్గుకుంటూ వచ్చామంటే ఆ నెగ్గుకుంటూ వచ్చిన వాళ్ళు నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఇది గవర్నమెంట్ జాబ్ లాగా ఒక టైంకు అమౌంట్ వస్తుంది అన్నట్టుగా ఉండదు కదా మనకి. కాబట్టి కొంచెం స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళ దగ్గర మనం కొంచెం జాగ్రత్త వహించి వసూలు చేసుకుంటే ఏం పర్వాలేదు. కొన్నిసార్లు మనం గట్టిగా బ్లౌజులు డబ్బులు ఇస్తేనే ఇస్తాను అంటే ఫీల్ అవుతారండి కొంతమంది మంచి కస్టమర్స్ ఉంటారు చూడు. నేను ఎప్పుడు డబ్బులు ఇచ్చినా కూడా ఈ ఒక్కసారి లేకపోయేసరికి ఇలా ఉంటుందని మంచి కస్టమర్స్ ఫీల్ అయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే కొన్నిసార్లు మనం గట్టిగా
డబ్బులు ఇస్తేనే బట్టలు ఇస్తామన్నప్పుడు మనకు బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఈ మధ్యకాలంలో ఎవరైనా ఏమైనా అనుకోని కానీ నాకు కొన్ని అనుభవాలు బాగా ఎదురయ్యాయి అన్నమాట. అంటే డబ్బుల విషయంలోనే ఎక్కువ అమౌంట్ కాగానే ఇచ్చేసామని చెప్పేసి అబద్ధాలాడి షాప్కు రాకుండా ఉండి ముంచిన వాళ్ళు చాలా ఉన్నారనమాట. అందుకని నేనైతే వాళ్ళు రెగ్యులర్గా ఇచ్చే వాళ్ళైనా అవనివ్వండి, కొత్తగా వచ్చిన వాళ్ళైనా అవనివ్వండి, డబ్బులు ఇస్తేనే బట్టలు ఇస్తాను, వస్తే రాని లేకపోతే లేదన్నట్టుగా అయిందనమాట. నచ్చిన వాళ్ళు వస్తారు, మన కటింగ్ స్టిచ్చింగ్ మన పని నచ్చిన వాళ్ళు వస్తారు, డబ్బులు ఇస్తారు, చేయించుకుంటారు. కుట్టించుకొని నెలలు పెట్టేసుకొని మనం ఫోన్లు చేసేదాకా మనం మళ్ళీ అడిగేదాకా పెట్టుకునే వాళ్ళకంటే కూడా మనకు కరెక్ట్గా ఇచ్చి మన దగ్గర మనం టైంకి స్టిచ్చింగ్ చేసి ఇచ్చి మనకు టైంకి డబ్బులు ఇచ్చేవాళ్ళం మనకు ముఖ్యం కదా. ఎవరము ఊరికే చేయం, టైంపాస్కి అసలే చేయం, మనకి ఏదో అవసరం తీరుతుందనే ఈ వర్క్ ఎంచుకుంటాం. స్ట్రెస్తో కూడింది, రెస్ట్ లేనిది, ఒక పండగ ఉండదు, ఒక ఫంక్షన్ ఉండదు. అందరూ పండగ ముందు రోజు నుంచి పండగ 2 రోజుల నుంచి పండగ పనులు చేసుకుంటుంటే మనం మాత్రం పండగ రోజు కూడా పండగ చేయకుండా స్టిచ్ చేస్తూ కూర్చుంటాం అన్నమాట. మన బాధ వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళేమనుకుంటారంటే ఇస్తాంలే, ఎక్కడికి వెళ్తున్నాం, ఏమైనా ఊరు విడిచి వెళ్ళిపోతున్నామా అనుకుంటారనమాట. ఇంతలాగా అడుగుతుందని ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ మన బాధలు మన కష్టాలు వాళ్ళకేం తెలుసు చెప్పండి, తెలియవన్నమాట. ఏముంది, బాగా కుడుతుంది, బాగా డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకుంటారు. కానీ టైలరింగ్లో వస్తాయి, కానీ ఇలా ముంచే వాళ్ళు లేకుండా ఉంటే ఇంకా మంచిగా వస్తాయన్నమాట. మాకు సగం ఇచ్చి సగం ఇవ్వకుండా ఇచ్చామని చెప్పేసి అనేవాళ్ళు లేకుండా ఉండి కరెక్ట్గా మన కష్టానికి తగ్గట్టుగా ఫలితం కరెక్ట్గా ఇచ్చే వాళ్ళు ఉంటే మాత్రం మంచి ఫీల్డ్ అనమాట. ఒక జాబ్ చేసే వాళ్ళు నెలకి ఎంత సంపాదిస్తారో అంత మనం కూడా సంపాదించుకోవచ్చు. ఒక్కరిద్దరం చాలండి, ఇద్దరం ఉన్నా చాలు, షాప్లో చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. 10 మంది ఉండాలి, 10 మిషన్స్ వేయాలి, 10 మందితో కుట్టించాలని ఏమీ లేదు. అది బొటెక్ వాళ్ళకి సాధ్యమవుతుంది. మామూలు టైలర్ మామూలుగా టైంపాస్కి నేర్చుకున్న టైలరింగ్తో ఇలా ముందుకు వెళ్ళిపోతూ ఉండొచ్చు అనమాట. కాకపోతే కస్టమర్స్ డబ్బుల విషయంలోనే కొంచెం ఇబ్బంది ఈ ఫీల్డ్లో. అది లేడీసే ఎక్కువ అండి, జెంట్స్ టైలర్స్ దగ్గర అలా ఉండదు. ఒక రేట్ చెప్పారంటే ఇచ్చేస్తారు, వస్తారు. ఈ లేడీస్ టైలర్స్కే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఎందుకు అనేది నాకు మాత్రం అర్థం కాదనమాట. కొన్నిసార్లు కఠినంగా ఉండాలా, లేదా మళ్ళీ వస్తారని చెప్పేసి మెత్తగా మాట్లాడడం వల్ల వీళ్ళు ఇలా తయారయ్యారో నాకు అర్థం కాదు. కానీ అమౌంట్ విషయంలో మాత్రం కొంచెం ఇదొక్కటి మాత్రం ఏ టైలర్ కూడా ఇలా కరెక్ట్గా మెయింటైన్ చేసుకోలేకపోతున్నారు అనమాట, డబ్బులు వసూలు చేసే విషయంలో. కానీ కొన్నిసార్లు కఠినంగా ఉండడమే కరెక్ట్. డబ్బులు ఇస్తేనే బట్టలు ఇస్తామన్న అలవాటు చేస్తే వాళ్ళు అలవాటు అయిపోతారనమాట. అంటే డబ్బులు ఇస్తేనే బట్టలు ఇస్తుంది కాబట్టి డబ్బులు ఇచ్చే తెచ్చుకుందాం అన్నట్టుగా మనం నీట్ ఫినిషింగ్ ఇచ్చి కరెక్ట్గా స్టిచ్ చేసి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు, అలవాటు అయిపోతారు. నాకు ఎదురైన కొన్ని అనుభవాలు మీతో షేర్ చేసుకున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయా కామెంట్ చేయండి. వీడియో చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నాదేంటో మరి ఇక్కడ యూట్యూబ్లో కూడా లక్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందరికీ పటాపట్ మన సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, కానీ నాకు వ్యూస్ వస్తాయి, కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ పెద్ద వీడియోలు ఏదైనా ఉన్నప్పుడు మీరు 2xలో పెట్టుకొని చూడండి. అలా చూడడం వల్ల వీడియో అనేది తొందరగా అయిపోతుంది అనమాట. మీరు చూడడం వల్ల ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుందని నా ఫీలింగు. ఇక్కడ కూడా అదృష్టంతో కూడుకున్న పనే అనిపిస్తుంది. కొన్ని వీడియోలలో ఏమీ ఉండదు, ఎక్కడికో వెళ్ళిపోతాయి. కానీ మనం ఇంత కంటెంట్ ఇస్తూ, ఇన్ని విషయాలు చెప్తూ, కటింగ్స్ చూపిస్తూ, నాకున్న అనుభవాలు మీతో షేర్ చేసుకుంటూ ఉన్నా కూడా వ్యూస్ లేవండి అస్సలు. లాంగ్ వీడియోకి అయితే మరీ దారుణంగా వ్యూస్ పడిపోయాయి అనమాట. మంచి వ్యూస్ ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూస్తున్నాను. ఎప్పుడో ఒకప్పుడు ఇక్కడ కూడా సక్సెస్ రావాలని అని కోరుకుంటూ, మీరు కోరుకుంటే అవుతుంది, అది నేను కోరుకుంటే అవ్వదు, చూసే వాళ్ళు కోరుకుంటే అవుతుందన్నమాట. చూడండి, నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసాను. ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి నాకు ఇది ఒక 25 మినిట్స్లో అయిపోయిందండి. వీడియో కొంచెం స్పీడ్ పెట్టి మీకు వాయిస్ ఇస్తున్నాను. కస్టమర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండి డబ్బులు కరెక్ట్గా తీసుకుంటే మంచి ఫీల్డ్ అనమాట. మనం మెత్తగా ఉంటే మనం ముంచేసే వాళ్ళు ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి.